తెలంగాణలో కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తా ఉంది. రైతులకు ఇబ్బంది పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. మేము అవసరమైతే 28 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేస్తాము, కనీసం రైతులను చూసైనా కనికరించండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద మాట్లాడదాం. మనతో పాటు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ దకి దయాకర్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి మీరేమో కూలీశ్వరం అయింది అంటున్నారు, కానీ రైతుల విషయంలో చూసి చూడనట్టు కొన్ని వదలాలి, లేదు అంటే 28 మంది ఎమ్మెల్యేలను మేము రాజీనామా చేస్తాం మీకు రాజకీయం కావాలంటే. కానీ రైతులకు సంబంధించి అక్కడ ఏదో రిపేర్లు చేసైనా సరే నీళ్ళు ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు 28 మంది రాజీనామా చేసినా ఆడ నీళ్లు నింపితే ప్రజలు కొట్టుకపోయేది కాబట్టి ప్రభుత్వము ఆ పని చెయ్యదు. మీ రాజీనామాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఈ డ్రామాలో మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అమలు చేయమని చెప్పేసి మీరు ఒక తాకీదు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురండి, అది ఇమీడియట్గా మనం చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కాదని చేయమంటుండంటే ప్రజా నష్టం జరిగిన నష్టం లేదు, కానీ మాకు ప్రచారం కావాలనే దుగ్ధ ఏదైతే ఉందో అది మీ యొక్క బాధ్యత లేనితనానికి అది ఒక నిదర్శనం. అన్నిటికంటే ముఖ్యంగా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయని ప్రచారం చేసే దద్దమ్మల ద్వారా మీకు తెలియకపోతే మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఉత్తుత్తు ప్రచారాల కోసమో లేకపోతే అవతార ప్రచారం కోసం ఇంతకు తెగబడడం అనేది మీకు కనీసం బుద్ధి సోయి లేదని అర్థమవుతుంది. కానీ తెలంగాణ అంటే ప్రజెంట్ ఇంజనీర్లు కూడా లెటర్ రాశారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు అక్కడ ఒక కాపర్ డ్యామ్ కడితే నీళ్ళు ఆపొచ్చు, సో అక్కడ ఉన్నటువంటి పిల్లలకు నష్టం జరగదు, దాన్ని ఎందుకు పరిశీలిస్తలేరు, కేవలం రాజకీయంగా కాదు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది కదా అనేది వాళ్ళ వాదన. ఎక్స్పర్ట్స్ కమిటీ మేరకు అక్కడ సిల్ట్కు సంబంధించి కానీ ఇసుక మేటకు సంబంధించి కానీ స్టడీ జరిగింది, అక్కడ డ్రైవింగ్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి కాపర్ డ్యామ్ అయినా లేకపోతే ఇతరాతర రిపేర్స్ అయినా ఏ విధంగా చేయొచ్చో అది ఎన్డీఎస్ఏ సూచిస్తుంది. కాబట్టి వాటిని సంప్రదించకుండా వీళ్ళు ఉత్తపుణ్యానికి నీళ్లను నింపమని అంటుంటే వాళ్ళకే బాధ్యత ఇస్తామంటున్నాం కదా, మరి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేరు? కేసీఆర్ బయటికి రావట్లేడు, కేటీఆర్ ఏమో కేసీఆర్కి ఇవ్వమన్నాడు, ఈయననేమో నాకే 3 నెలలు ఇవ్వమంటుండు. ఆయనకైనా ఈయనకైనా వచ్చి దీన్ని ఎట్లా చేస్తారో మీరు సభలో కన్విన్స్ చేసి వారం రోజులు కాదు 3 నెలలు కాదు 3 సంవత్సరాలు మీకు తీసుకోవచ్చు, 90C కింద ఒక వెసులుబాటు ఉందని చెప్తే కూడా ఎవడు ఊరికే రాజకీయాల కొరకు మాట్లాడుకుంటూ పోతుంది, కానీ ఎవడు దాన్ని పట్టించుకుంటాడు ఎవడు. కానీ ఎన్డీఎస్ఏ కూడా పైన నింపొద్దు అని కూడా చెప్పలేదు. సుందిల్లా అన్నారా గ్రౌండింగ్ చేశారు, ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకే గ్రౌండింగ్ అయింది. ఇక్కడ కాపర్ డ్యామ్ కడితే నీళ్లు తీసుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఇందులో బీఆర్ఎస్ ఒక క్లారిటీ, కాపర్ హౌస్ కట్టాలన్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాలన్నా వాళ్ళ దగ్గర వాళ్ళకి స్పష్టత లేదు. ఎత్తిపోసిన అన్నారం కూడా కాళేశ్వరం కంటే ఏం తక్కువ లేదు, సేమ్ ఫార్ములే, సేమ్ ఇంజనీరింగ్ టెక్నిక్, సేమ్ పించ్. ఇదే కూలంగా రేపు అది కూలితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇలా మీరు కట్టిండ్రు కాబట్టి మీకు తెలుస్తుంది, కాబట్టి మీరు రండి అని అంటున్నాం. ఈ రోజు కౌశిక్ రెడ్డి ఏమంటారంటే మేము 3 బ్యారేజ్ల మీద మా ఎమ్మెల్యేలను వచ్చి కూర్చుంటాము, మాది బాధ్యత, ఏ ప్రాజెక్టులకు ఏమైనా మాది బాధ్యత, నీళ్ళు ఆపండి ఎత్తిపోయండి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకు అన్ని బుర్ర రక్తం పెట్టిన ఆయనకే బుర్ర పని చేస్తలేదు, వీళ్ళకేం చేస్తారు? ఆయన ఎందుకు రావట్లే? రైతులంటే కేసీఆర్ ప్రేమ లేదా? రైతులంటే కేసీఆర్కి ఇష్టం లేదా? లేకుంటే మరి ఈ ఏమంటాం పిల్లకాకులకే ఇంత పట్టి ఉంటే మరి అసలు కాకి ఎందుకు రావట్లేదు బయటికి? దాన్ని ఎందుకు సమాధానం చెప్పట్లేదు? కట్టింది ఆయన కదా, వీళ్ళకేం తెలుసు? మీరు 28 మంది రాజీనామా చేయనని 28 మంది 3 పిల్లల మీద పంచుకున్నా ప్రజలకు జరిగే నష్టాన్ని మీరు గమనించలేని దుస్థితిలో దీనస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి మీ బతికిట్లు తెల్లారింది. కాబట్టి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న మీకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పాలనే దగ్గర స్పష్టత ఉంది, కానీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దాని విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఏ విధంగా స్పందిస్తారో. కానీ కేసీఆర్ ని గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని వాళ్ళకు కొవ్వెక్కింది లేదంటే వాళ్ళ రక్తం చల్లుతాము అనేటువంటి మాటలు స్వయంగా సీఎం నోటి నుంచి రావడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ అంటుంది. అవును, ఇప్పుడు మా రక్తం ఇస్తామని చెప్పినోడు మరి ఒక్కడన్నా రక్తం ఇవ్వలేదు, ఒక్క బాటిల్ అన్నా. మళ్ళీ చిన్నపిల్లలు టీఆర్ఎస్ వైది వాళ్ళ కమిట్మెంట్ అర్థమైందా? కనీసం ఒక్కడన్నా అక్కడ పట్టుకొని అన్న ఛాలెంజ్ చేసిన ఒక్క నాయకుడు లేడు కదా.
కాబట్టి వాళ్లకు రక్త చరిత్ర ప్రజలను పీల్చి పిప్పు చేసి జలగల్లా తెలంగాణ ప్రజల సొమ్మునంతా ఇవాళ తెగ దోచుకొని ఆ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ కాబట్టి మీ మీద వచ్చేటువంటి ఒక పదే ఒక ఆరోపణ, కిందికి నీళ్ళు వదులుతున్నారు, చంద్రబాబు కోసం నీళ్ళు కిందికి వదులుతున్నారు. నీళ్లు వదలడం కాదు బ్రదర్, మొత్తం కింద ఎప్పుడు అది లేపి కేసీఆర్ లేపిండి ఆ గేట్లు, ఇంతవరకు ముయ్యలే. కేసీఆర్ అది కూలినాక లేపిండి, ఇంతవరకు ఎవరు ముయ్యలే దాన్ని. మీరెందుకు ముయ్యలేదు? మీ హయాంలో కూడా రిపేర్ చేసి పెట్టొచ్చుగా. వారం రోజులు దాల్చడానికి అక్టోబర్లో కూలిపోతే డిసెంబర్ 7th మేము తీసుకున్నాం. 2 నెలల్లో మీకు ఎటుపోయింది? మీ తెలివి ఏం తెచ్చింది? కానీ ఇంకో 2-3 నెలలు కూడా ఇట్లాంటి వర్షాభావ పరిస్థితులు ఉంటే పైన బాబ్లీ గేట్లు మోస్తారు, కింద నుంచి నీళ్ళు ఎత్తిపోసే వ్యవస్థ లేదు. ఉత్తర తెలంగాణ మొత్తం కరువు, తీవ్రమైనటువంటి కరువు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి ఎట్లా అనేది ప్రభుత్వ 3 సంవత్సరాల నుంచి చుక్క నీళ్లు లేవు, పంట పండలేదా? ఈ దొంగలకు తెలియదా? ఇవాళ ఎల్నినోతోని నీటి వసతి తగ్గితే ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకు వచ్చే కడుపు నొప్పి తప్పితే 3 సంవత్సరాల నుంచి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేయలేదు కదా. ఇలా వర్షాభావ పరిస్థితులు వస్తే ఎదుర్కొనేందుకు, తట్టుకునేందుకు ఏ విధంగా చేయాలని అది ప్రిపేర్ చేస్తూనే, రిపేర్స్కు సంబంధించి ఎన్డిఎస్ఏ రిపోర్టును అమలు చేయడానికి మీరు ఒక అవకాశంగా మీరు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లోనే ఎన్డిఎస్ఏ పనిచేస్తుంది కదా, చలో మీరు కట్టండి అని చెప్పి ఒక లెటర్ తీసుకురమ్మనండి. కానీ వెయిల్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు సీఎం గారు ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఎన్డీఎస్సీ నిపుణుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ దీనికి ఆల్టర్నేట్ ఏందో సూచిస్తే మా రైతులను ఆదుకుంటామనేటువంటి విజ్ఞాపన నేనేమంటా, నువ్వు రక్తం ఇస్తావు, నువ్వు రాజీనామా చేస్తావు, నువ్వు పోవా? నువ్వు ప్రభుత్వంలో లేవా? బీజేపీ ప్రభుత్వంలో లేదా? కేంద్ర ప్రభుత్వం కాదా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాం కదా, ఆల్ పార్టీలో కూడా దీన్ని చర్చించవచ్చు. కానీ ఇది ఎజెండానా? ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనికి రాదు అని చెప్పిన దాన్ని కన్నెపల్లి పంప్ హౌస్తోనే నింపాలనే ఉద్దేశం వెనుక లక్ష్యం ఏంది? ఇది ఎవరికి అర్థం కాదా? ఇలా ఊర్లో అందరికీ తెలుసుగా, బావులు ఉంటాయి, మోట బావులు ఉంటాయి, ఎక్కడ లోతు ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి నీళ్లు పట్టుకొని పైకి ఎత్తిపోస్తారు. ఫుట్బాల్ కాడ అంటారు, ఫుట్బాల్ అంటారు, ఫుట్బాల్ కానీ కింద ఉంటది. మరి వీడు ఫుట్బాల్ ఎక్కడ పెట్టాలి? కాళేశ్వరం మేడిగడ్డ మొదట కట్టాలి, తీసుకుపోయి మరి వెనక సుందిళ్ళ కాడ ఎందుకు కట్టినావు? వెనక నుంచి నీళ్ళు పోసుకుంటారు ఎవడన్నా? బావిలో పంపు పెడితే ఎడ పెడతారు? దారి దగ్గర పెడతారు. మరి ఒడ్డుకి ఎందుకు పెట్టినావు? అంత తప్పులే, అంత అబద్ధాలే. తప్పులు చేయడము, అబద్ధాలు ఆడడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. కానీ దీని పరిష్కారం ఎట్లా? పరిష్కారం అనే విషయంలో ఒక్క కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే దాని విషయంలో కాళేశ్వరంతోనే తెలంగాణ అంతా ఏం లేదు బ్రదర్. వాళ్ళు క్రియేట్ చేస్తుండ్రు అట్లా. మీరు అన్నారుగా, ఇప్పుడు ఉత్తర తెలంగాణ రైతుల్లో అనుమానాలు లేపాలి, అక్కడి నుంచి వ్యతిరేకతను బిల్డప్ చేయాలని ఒక ఉద్దేశం కావచ్చు కాక, అసలు కాళేశ్వరం వాళ్ళు కట్టిన 3 పిట్టగోడలు పనిచేయకపోయినా ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, పంటలు పండించింది. అట్లనే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎల్నినో ద్వారా వచ్చినా కూడా దాని ఆలోచనలు చేస్తాం. దీని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశిత ఆదేశాల ప్రకారం చేస్తాం. కానీ ఈ దొంగలను నమ్మి, ఈ నోటి దొంగలను నమ్మి, నోటు దొంగల్ని నమ్మి మేము ఏ ప్రయత్నాలు చేయము. ఫైనల్ గా అంటే ఒక ఉన్మాదితోటి సీఎం గారిని పోలుస్తా ఉన్నారు అనేది మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టిగా అంటారు. కానీ దాని మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒకటి ఉంటే, అట్లా పోల్చడాన్ని ఎట్లా చూస్తారు? ఒక 6 మర్డర్ చేసిన వ్యక్తిని ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం గారిని పోల్చడం అనేది ఎట్లా? అది బలుపు, అహం, కళ్ళు నెత్తికెక్కి చేస్తున్న ప్రకటనలు. కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం నుంచి వస్తుంది. అజ్ఞానాన్ని మనం క్షమించడం తప్పితే మనం ఏం చేయగలం? కాళేశ్వరం ఇష్యూలో సీఎం గారు చాలా గట్టిగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు. కానీ బీజేపీలో ఒకే ఒక ఎంపీ ఈటల ఒక్కరే మాట్లాడుతున్నారు, అవును నీళ్ళు ఎత్తిపోయాల్సిందే అంటున్నారు, మిగతా ఎంపీలు మాట్లాడారు. అంటే ఆయన బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ ఉన్నాడు కాబట్టి వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈయన అడ్డుపోతాడో ఆయన ఇటు వస్తాడో తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు ఆయన కూడా దీంట్లో ఘోష్ కమిషన్ కు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి. సో ఆ పాత ప్రేమలు ఏమైనా పుట్టొచ్చేమో. కానీ ఏది ఏమైనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పవర్ పోయిన తర్వాత వాళ్లకు మామూలు ఇబ్బంది కావట్లేదు. పవర్లో నిరంతరం ఉంటామనే ఉద్దేశంతో అకృత్యాలు చేసింది. అకృత్యాలు చేసేటప్పుడు ఉండాలి, తప్పులు చేసేటప్పుడు ఉండాలి, ప్రజాధనం దుర్వినియోగం చేసేటప్పుడు ఉండాలి, ప్రజాధనం దోచుకునేటప్పుడు ఉండాలి. ఇప్పుడు వచ్చి లబోదిబో అని మొత్తుకున్నా ఎవడు పట్టించుకోడు. మేము అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఓడిపోయాం తప్ప ప్రజల వ్యతిరేకత. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది? ఇంకో గిట్లాంటి తెలివి తక్కువ స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనే.
ముఖ్యమంత్రులు లెక్క చేయకపోవడము, ప్రధానమంత్రులు లెక్క చేయకపోవడము, ప్రజల్ని లెక్క చేయకపోవడం, లెక్క చేయంతనంతరమే ఓట వస్తుంది. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని, ప్రశాంతంగా ఆలోచించి మీరు ఎందుకు ఓడిపోయినరో, అసలు మీ ఉద్యమం పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో, ప్రాపగండా వాటిల్లో తప్పితే ఎక్కడ కూడా నిజాలు మీరు చెప్పే పరిస్థితులు లేదు. క్షేత్రం కంటే రారు, అసెంబ్లీలు అంటే చర్చించరు. అసెంబ్లీలో చర్చిస్తే ఏముంటుంది, అన్ని లెక్కలు వస్తాయి కాబట్టి అక్కడ చర్చించరు. బయట వచ్చి బజార్లో వాళ్ళకుండే మీడియాతో, వాళ్ళకుండే ఏది సోకాల్డ్ ఏదో సీక్రెట్ ఏజెన్సీ లెక్క ఎక్కడ గూఢాచార టీవీలలో ఎక్కడి నుంచో చెప్పినట్టు ఉంటుంది, ఏదో ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మాట్లాడతారు. కాబట్టి అవి సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవచ్చు, బూస్ట్ పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లలో పెట్టుకోవచ్చు, ట్విట్టర్లలో పెట్టుకోవచ్చు, అన్నిటిలో పెట్టుకోవచ్చు. అబద్ధాన్ని ఆడ పెట్టేస్తే అందరు చూస్తారు కదా. కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు, ఫస్ట్ మీరే ఒక అబద్ధం, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇలా మీరు ఎంత తెగబడి ముఖ్యమంత్రిని లేకపోతే ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎంత హీనంగా ట్రోల్ చేసినా అది మీకు సెట్ బ్యాక్ అయితే తప్పితే కాంగ్రెస్ పార్టీకి కాదు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్న ఈ దుష్ప్రచారం వల్ల మీ పరువు పతనం అవుతున్నదనే విషయాన్ని గమనించట్లేదు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకుడు లేడు, మీకు నాయకత్వం లేదు, మీకు దారి లేదు, తెన్ను లేదు, తెగించిన లింగం అన్నట్టుగా ఇట్లా ఏమంటారు అదుపు ఆలోచన లేని వాటి వల్ల బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ వచ్చేది ఏముంది. రైట్. థ్యాంక్ యూ.